మావోయిస్టుల కలలు కలలు మాత్రమే. వాళ్ళు చరిత్రలోనే మిగిలిపోవాల్సింది తప్ప వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో మనకి తలుచుకోవడానికి వినిపించడానికి వాళ్ళైతే ఉండరు. ప్రజల్లో విలీనమవుతున్న నక్సలిజం, దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #U. దేశంలో వామపక్ష తీవ్రతనాన్ని అంటే మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి మన అమిత్ షా గారు అయితే ఈ యొక్క సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇవాళ ఒడిశాలోని కటక్లో జరిగిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF 57వ రైజింగ్ డే వేడుకల్లో పాల్గొన్నారు. అండ్ దాంతోపాటు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరు నాటికి భారతదేశం మావోయిజం నుంచి విముక్తి పొందుతుందని తేల్చి చెప్పారు. సూటిగా ఆయన మాట్లాడేశారు. అండ్ దాంతోపాటు గతంలో ప్రకటించిన విధంగానే మార్చి 31వ నాటికి దేశం నుంచి నక్సలిజం అనేది కంప్లీట్గా వెలికాడతాము. అండ్ దాంతోపాటు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది దీని గురించి, దీని మీద అని కూడా క్లియర్ కట్గా చెప్పారు. తిరుపతి నుంచి పశుపతి వరకు రెడ్ కారిడార్ను నిర్మూలించేందుకు మావోయిస్టుల కలలు మాత్రమే అవుతాయి, అవి ఎప్పటికీ నిజాలు కావు. నక్సలిజం పీడను వదిలించుకోవడంలో CRPF, కోబ్రా వంటి బెటాలియన్ల కృషి మాత్రం కంపల్సరీగా ఫలిస్తుంది. అండ్ దీంతో పాటు భద్రతా దళాల పటిష్టతను, వ్యూహాలను, వాళ్ళ యొక్క కృషిని ఏదైతే నక్సల్స్ ప్రభావం చూపిస్తున్నాయో అవన్నీ ఖచ్చితంగా మేము అతి తక్కువ ప్రాంతాలకు పరిమితం అయ్యేటట్టే మేము చేస్తున్నాము, దీన్ని అరికడతాము. 31వ మార్చి తేదీలోపు ఇవన్నీ కంప్లీట్గా మేము రిమూవ్ చేసేస్తాము. చరిత్రలో నక్సలిజం గురించి మాట్లాడుకోవాల్సిందే తప్ప ప్రజెంట్ నిజంగా అన్నలు ఉన్నారు, లేకపోతే అన్నలు ఇలా అడవుల్లో తిరుగుతారు అంటూ మాట్లాడే ప్రతి ఒక్కరికి ఇది ఒక ఎదురు దెబ్బగా నిలవబోతుంది. ఇది ఇంకా పుస్తకాల్లో మాత్రమే చదువుకోవడానికి లేకపోతే ఇంటర్నెట్లో చూసుకోవడానికి ఒక చరిత్రలాగే మిగిలిపోతుంది తప్ప ఇది ప్రతి ఒక్కళ్ళు ప్రజెంట్ ఎవరు మాట్లాడుకోలేరు. ఎందుకంటే ఈ యొక్క నక్సలిజం అనేది కంప్లీట్గా మేము బ్యాన్ చేయబోతున్నాము, ఇది కంప్లీట్గా ఆగిపోతుంది. అండ్ మనకి ఇంకొక విషయం తెలుస్తుంది ఏంటంటే ఈ యొక్క నక్సలిజం ఎక్కడైతే పుట్టిందో ఆ నక్సలిజం హెడ్స్ ఎవరైతే ఉన్నారో గణేష్, ఆయన నక్సలిజం అన్న గణేష్ అనే అన్న డైరెక్ట్గా అమిత్ షా గారితో భేటీ కూడా అవ్వడం జరిగింది. దీని గురించి రేవంత్ రెడ్డి గారు తాజాగా రాహుల్ గాంధీ గారితో ఢిల్లీ అయితే పయనించారు. సో రేవంత్ రెడ్డి గారు కూడా అమిత్ షా గారితో కూర్చొని ఈ యొక్క నక్సలిజం అరికట్టడానికి అనేకమైన చర్చలు కూడా, అనేకమైన విధాల చర్చలు కూడా వీళ్ళైతే జరుపుతున్నారని కూడా తెలుస్తోంది. అండ్ మార్చి 31 లోపు నక్సలిజాన్ని కంప్లీట్గా అంతం చేయాలని చూస్తున్నాము అని క్లియర్ కట్గా అమిత్ షా గారు చెప్పిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది రూరల్ ఏరియాస్లో ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కొంచెం ఊరట కలిగించిందనే చెప్పచ్చు. ఈవెన్ నక్సలిజం అనేది తప్పైనప్పటికీ ఒకానందుకు అది మంచిదే, కొంతమందికి అది మంచి చేస్తుంది, కొంతమందికి అది చెడు కూడా చేస్తుంది. అండ్ అమిత్ షా గారు ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే ఈ యొక్క నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా బయటకి వచ్చి ప్రజల్లో విలీనమయ్యి ప్రజల్లో ఉంటూ ఇంక నుంచి కంప్లీట్గా ప్రజలతోనే మా యొక్క జీవితాలు, మేము సపరేట్గా మీలాంటి కాంగ్రెస్, BRS, BJP, TDP, జనసేన, YSRCP ఇటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి పార్టీలతో పాటు మా నక్సలైట్లు కూడా మేము ఒక జనాలతో పయనించి జనాలలో విలీనమైపోయి జనాలతో మా జీవితాన్ని సాగిస్తూ మేము కూడా సపరేట్ పార్టీ పెడతాము అంటూ గణేష్ అన్న ఎవరైతే ఉన్నారో మొత్తం ఆ నక్సలైట్ల హెడ్ ఆయన అమిత్ షా గారితో భేటీ అవ్వగా దీనికంటూ ఒక క్లారిఫికేషన్ ఇస్తూ అమిత్ షా గారు అయితే దీని గురించి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఎంత దూరం వెళ్ళబోతోంది. అండ్ అమిత్ షా గారికి కూడా కంప్లీట్గా వాళ్ళు పెట్టిన ఏదైతే ఏకైక షరతు ఉందో ఆ షరతుని అంగీకరించినందుకు కారణంగా ఇంకా నక్సలైట్లు అనేవి, నక్సలిజం అనేది ఇంకా పూర్తిగా నశించబోతోంది. అండ్ దీని మీద చాలా యొక్క బెటాలియన్లు కూడా కృషి చేస్తూనే ఉన్నాయి ప్రీవియస్గా. అండ్ దానికి ఫైనల్గా ఒక ఊరట, ఒక ఫైనల్ స్టాంప్ అయితే దొరికింది. ఆ ఫైనల్ ఇంపాక్ట్ అనేది మనం మార్చి 31 తర్వాత నుంచి నక్సలిజం అనేది డైరెక్ట్గా చూడలేము,
మనం వినలేము, మనం ఇంకా మన ఇంటర్నెట్లో కానీ మనం చదువుకునే పుస్తకాల్లో మాత్రమే ఈ యొక్క నక్సలిజం అనేది బయట ఎవ్వరికీ ఎక్కడ కనిపించదు. దీన్ని ఎంత తొందరగా అంటే అంత తొందరగా మేము అరికట్టడానికి వివిధ ప్రయత్నాలను వివిధ యాక్షన్ ప్లాన్లను కూడా అమల్లోకి తీసుకొస్తున్నాం అంటూ చేసిన కొన్ని ఇంపార్టెంట్ వ్యాఖ్యలు మావోయిస్ట్ పార్టీ అంతానికి శుభసూచకంగా మారిందని చెప్పుకోవచ్చు. దీని గురించి రేవంత్ రెడ్డి గారి యొక్క స్పెషల్ ఇంటెన్స్ ఇంపాక్ట్ కూడా ఉందని కూడా తెలుస్తోంది. సో థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు. అండ్ ఈ యొక్క అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు చాలా మందికి మంచి ఊరట కలిగిస్తున్నాయి. అండ్ ఈ మావోయిజంని అంతం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా వీళ్ళకి థ్యాంక్స్ అయితే ఘనంగా చెప్పుకుంటున్నారు. అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.